పకోడీ ఎప్పట్లా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. సింపుల్ అండ్ టేస్టీగా చాలా రుచిగా ఉంటుంది. ఇంట్లో మిమ్మల్ని మెచ్చుకోకుండా అయితే అస్సలు ఉండరు. ఫస్ట్ అయితే నిలువుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలండి. పిండి మనం పావు కేజీ అయినా, అర కేజీ అయినా తీసుకుంటాం కదా! దాన్ని బట్టి ఉల్లిపాయలు నిలువుగా కట్ చేసుకొని, పచ్చిమిరపకాయలు కూడా చిన్నగా కట్ చేసుకొని, ఇలా వాటర్ వచ్చేలాగా స్మాష్ చేసుకోవాలి. మనకి ఉల్లిపాయలు వచ్చిన వాటర్‌తోనే శనగపిండిని కలుపుకోవాలండి. మనం ఉల్లిపాయలు మ్యాష్ చేసేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటే వాటర్ కంటెంట్ అనేది బాగా వస్తుంది. చూసారు కదా! ఇలా ఉన్నప్పుడు వేడి వేడి నూనెలో పకోడీలు వేసేసుకోవడమేనండి. నూనె అయితే కాగకూడదు. ఫస్టే మనం నూనె హై ఫ్లేమ్‌లో పెట్టేసి పకోడీ వేస్తే లోపల ఉడకదండి. పిండి పిండిగా ఉంటుంది కాబట్టి లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని పకోడీలు వేయించుకుంటే వేడి వేడి గట్టి పకోడీ రెడీ. గట్టి పకోడీ ఇలా వేస్తేనే బాగుంటుందండి. వాటర్ అస్సలు పోయకూడదు. టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారు కదా! లోపల కూడా చాలా బాగా కుక్ అయింది. కొంచెం పకోడీ తిని, అలాగే కొంచెం టీ తాగితే మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా మాటల్లో అస్సలు వర్ణించలేము. అంత బాగుంటుంది.